హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నా సండే రొటీన్ షేర్ చేస్తున్నానండి. సండే కదండి, కొంచెం లేట్గా అయితే లేచాను. ఒక 1 అవర్ లేట్గా లేచాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి జావ చేసేస్తున్నానండి. ఎందుకంటే సండే లంచ్ ఎర్లీగానే చేసేస్తాం. కొంచెం నాన్ వెజ్ అంటే ముందే పిల్లలకైనా మనకైనా ఆకలి వేసేస్తుంది కదా, అందుకని ఇంకా లంచ్ ఎర్లీగా చేసేస్తాము. సో బ్రేక్ఫాస్ట్ అయితే హెవీగా ఏం చేయట్లేదు. ఈరోజు రాగి జావ చేసేస్తున్నానండి. మా పాప కూడా ఇంకా కొంచెం జావ తాగేసి లోపు ఏదైనా ఫ్రూట్ తినేస్తుంది, సరిపోతుంది. ఈ లోపు లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. సో అందుకే ఫస్ట్ ఇక్కడ రాగి జావ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. మళ్ళీ చల్లగా అవడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి వాటర్ తీసుకోండి. ఇక్కడ వాటర్ అయితే బాయిలింగ్ పెట్టేశాను. వాటర్ మరిగేలోపు ఇంకో కొంచెం వాటర్ వేరే దేనిలో బౌల్లోకి తీసుకుని అందులో కొంచెం పిండి వేసుకుని, రాగి పిండి మీరు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ లంప్స్ లేకుండా కలిపేసుకోవాలండి. వాటర్లోనే నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ లంప్స్ లేకుండా నా పిండి బాగా కలిపేసుకుని వాటర్ అయితే ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత ఈ కలుపుకున్న పిండిని అందులో యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవడమేనండి. లంప్స్ రాకుండా ఒక 2 minutes అలా వెంటనే వదిలేయకుండా అలా మిక్స్ చేస్తూ ఉంటే లంప్స్ లేకుండా ఉంటుంది. రాగి జావ సింపుల్, అందరికీ తెలిసిన విషయమే కదండి. వాటర్ బాయిల్ చేసుకుని అందులో డైల్యూట్ చేసిన ఈ రాగి ఫ్లోర్ది వేసేయడమే. ఒక 2 minutes బాయిల్ అయిపోతుందండి. మీకు కన్సిస్టెన్సీ థిక్గా కావాలా, కొంచెం లూజ్గా తాగుతారా అనే దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు ఇందులో ఏమైనా మిల్క్, బటర్ మిల్క్ కానీ అలా ఏమైనా యాడ్ చేసుకునేలా ఉంటే కొంచెం థిక్గా వచ్చేలా చూసుకోండి. నేనైతే ఏమి యాడ్ చేయను, డైరెక్ట్గా అలానే తాగేస్తాం కాబట్టి నేను ఇంకేమీ కొంచెం లూజ్గానే తీసుకున్నాను. జావ అయితే చల్లారడానికి పెట్టేసి ఇక్కడైతే టీ పెట్టేసుకుంటున్నానండి. సండే ఇంకేమి డీటాక్స్ ఆర్ ఇంకా ఏం తాగనండి. మార్నింగ్ ఫస్ట్ అయితే టీయే తాగేస్తాను. ఇంకా కొంచెం రిలాక్స్డ్గా డైరెక్ట్ ఇంక టీనే. ట్యాబ్లెట్ వేసుకున్నాక థైరాయిడ్ ట్యాబ్లెట్ ఒక 45 minutesకి జావ స్టార్ట్ చేసే ముందే వేసేసుకున్నానండి. లోపు టైం అవుతుంది కదా అని ఇంకా జావ చల్లారే లోపు టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ టీ తాగేస్తానండి. మిగతా డేస్ అంతా ఫస్ట్ టీ అయితే తాగను ఎంప్టీ స్టమక్తో. సండే ఇంకా మైండ్కి బాడీకి కూడా రిలాక్సింగ్ అని ఫిక్స్ అయిపోతాం కాబట్టి ఇంకా ఎలాంటి హెల్త్ హ్యాబిట్స్ రిలేటెడ్ ఏం పాటించట్లేదు. అన్నీ తినేస్తాను, తాగేస్తాను. టీ బాయిల్ అయ్యేలోపు ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్కి వేసేసుకుంటున్నానండి. అల్లం ఇలాగా ఒక 2 minutes వాటర్లో వేసి ఉంచేస్తే కొంచెం మట్టి, ఇసుక అవి పట్టేసి ఉంటాయి కదండి, అవి కొంచెం ఈజీగా వచ్చేస్తాయి మనం కడిగినప్పుడు, అలా డ్రైగా కడిగేసే కంటే. ఇదిగోండి ఇక్కడ ఒక 5 minutes అయింది వాటర్లో వేసాను. ఇప్పుడు బాగా వాష్ చేసేసి పీల్ తీసేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవచ్చండి. నేనైతే సాటర్డే నైట్ వేసేస్తాను, కుదరకపోతే సండే వేస్తూ ఉంటాను. ఆ వీక్కే వేస్తానండి. నేను మరి 1 monthకి అలా అయితే ఏం స్టోర్ చేసుకోను. 1 weekకి సరిపడానే చేసుకుంటాను. మళ్ళీ ఆ వీక్ సాటర్డే వరకు వస్తే మళ్ళీ సండే కానీ సాటర్డే నైట్ కానీ వేసుకుంటూ ఉంటాను. మీరు 1 monthకి స్టోర్ చేసుకునేలా ఉంటే కొంచెం పసుపు అండ్ ఒక 1/2 spoon ఆయిల్ వేసి మిక్సీ వేసుకోండి, బాగా స్టోర్ ఉంటుంది ఎయిటెడ్ కంటైనర్లో పెట్టేసుకుంటే. నేను 1 weekకే వేస్తాను కాబట్టి ఆయిల్ అది ఏం వేయలేదండి. ఇవ్వండి ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయింది. పాప లేచింది, ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తనకైతే జావ ఇచ్చేసాను. జావ తాగి తను ఆడుకుంటుంది. ఈలోపు ఆకలిస్తే ఏదైనా ఫ్రూట్ తింటుంది నేను లంచ్ ప్రిపేర్ చేసేలోపు. సో ఇక్కడైతే నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు కొంచెం టీ అయితే తాగేస్తున్నానండి, కొంచెంసేపు రిలాక్స్డ్గా. ఈ టీ తాగే 10 నిమిషాలే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందండి. ఎంత సండే అయినా అందరికీ తెలిసిందే కదా, సండే ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. ఏంటో తెలియదు, పని లేదు, తీరిక లేదు అన్నట్టు సండే మొత్తం వర్క్ చేస్తున్నట్టే ఉంటుందండి. స్కూల్ ఉన్నప్పుడే బెటర్, కొంచెం మార్నింగ్ ప్రిపేర్ చేసేస్తాం, మనకి కొంచెం మీ టైం ఏదో ఒక టైంలో దొరుకుతుంది ఈవినింగ్ లోపు. సండేస్ అలా కాదు. అలా అని పిల్లలు ఏదో చేస్తారు అని కాదు, ఎందుకో ఇంకా సండేస్ అంటేనే ఫుల్ హడావిడి అయిపోతుంది. రెసిపీస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో ఫుల్ బిజీగా ఉంటాం సండే అంతా. సో ఇంకా అదే ఈ 10 minutes ఇంకా కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈవినింగ్ ఎక్కడికి వెళ్దాం ఏంటి, పార్క్ వెళ్దాం ఉంటుంది, అవే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడైతే టమాటో రసం చేయడానికి టమాటోస్ అయితే బాయిలింగ్ పెట్టేశానండి.
టమాటో రసం అనే కాదు, రసం మనం చాలా చాలా వెరైటీస్‌లో ఒక్కొక్కలా చేస్తారు కదండీ! నేను ఈరోజు సింపుల్‌గా చేసేస్తున్నాను. టమాటో రసం పెడదామని అండ్ చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ మసాలా పౌడర్‌కి ఫ్రై చేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, ఇలాచీ, చెక్క, లవంగం తీసుకున్నానండి. నేనైతే స్పైసెస్ కొంచెం తక్కువ తీసుకున్నాను. మా పాప తింటుంది కాబట్టి. ఇక్కడ ఈలోపు జస్ట్ వేడైతే సరిపోద్దండి. మసాలాలు మళ్ళీ చేదు వచ్చేస్తాయి, మాడినట్టు అయిపోతాయి ఫాస్ట్‌గా. ఒక్కసారి వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి ఎందుకంటే కొంచెం ఫైన్‌గా పౌడర్ అవుతుందని చెప్పి కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ చికెన్ అది కూడా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా టమాటోస్ పైన పీల్ ఆఫ్ అవుతాయి తెలుస్తుంది, అప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. కొంచెం చల్లారిన తర్వాత పీల్ తీసేసి టమాటోస్ని మనం చేత్తో అయినా మెదిపేసుకోవచ్చు, లేదంటే మిక్సీ వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం చికెన్ అయితే సపరేట్ చేస్తున్నాను. నైట్కి దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఏం చేస్తాను. ఇప్పుడైతే దమ్ బిర్యానీ అనుకొని కొంచెం బోన్లెస్ పీసెస్ అవి తీసి పక్కన పెడుతున్నానండి. మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, సో దట్ ఇంకా చేసేటప్పుడు నైట్ తీసి బయట పెడతాను. బేసిక్ మ్యారినేషనే చేస్తానండి, నేను చూపిస్తాను చేసేటప్పుడు సింపుల్గా. ఇక్కడైతే ఇంకా ఫ్రై కోసం కొన్ని ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను. 1/2 కిలో చికెన్కి 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇదిగోండి క్లైమేట్ చాలా బాగుంది ఈరోజు. సో వేడి వేడి రసం అండ్ చికెన్ ఫ్రై, వైట్ రైస్ ఇంకా అదే అనుకున్నాను ఈరోజు బాగుంటుంది, క్లైమేట్ బాగుంది కదా అని ఇంకా అవైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఆనియన్స్ నార్మల్గా పీసెస్ కట్ చేసేస్తాను. అందులో నుంచి ఒక ఆనియన్ ఏమో మిక్సీ వేస్తానండి, కొంచెం పేస్ట్ చేస్తాను. సో దట్ ఫ్రై బాగా డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీ లాగా వస్తుందని. ఫుల్ గ్రేవీ ఏం కాదు, జస్ట్ మరీ డ్రై పకోడీలా కాకుండా కొంచెం బాగుంటుందని ఒక ఆనియన్ పేస్ట్ చేసి వేస్తాను. ఇంకొక ఆనియన్ ఏమో పీసెస్ వేసేస్తానండి. చూపిస్తాను ఇక్కడ మీకు చేసేటప్పుడు. కట్ చేసేసుకున్నాక ఇక్కడైతే చికెన్ మ్యారినేట్ చేస్తున్నానండి. బిర్యానీ కోసం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని. ఇక్కడైతే చికెన్ క్వాంటిటీని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, నేను ఒక ఫుల్ స్పూన్ కారము, 1 ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. అలాగే చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఇంకా మీ ఇష్టం మసాలాస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ధనియా జీరా పౌడరు, కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలండి, బాగుంటుంది గ్రేవీ. అదే బిర్యానీకి గ్రేవీ అదే వస్తుంది. కర్డ్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. లెమన్, ఇక్కడ చిల్లీస్, కర్రీ లీవ్స్, కొరియాండర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. లెమన్, హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా ఆ చికెన్కి ఇవన్నీ పట్టుకునేలాగా బాగా ఒక 1 మినిట్ మిక్స్ చేయండి. బాగా చికెన్ పీసెస్కి రబ్ చేస్తూ అన్నీ బాగా పట్టుకుంటాయి. తర్వాత 8 మూతున్న దాంట్లో ఏదైనా జార్లో పెట్టుకుని బాక్స్లో కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. ఒకవేళ ఇది అప్పటికప్పుడు చేసుకోవాలంటే కనుక ఒక 1/2 అవర్ టు 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నా మనం చేసేసుకోవచ్చండి. నేను నైట్కి కదా అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే.
అంతే అండి. ఇలా మ్యారినేట్ చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. 2-3 డేస్ అయినా ఈ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే చికెన్ ఏం కాదండి. ఇక్కడైతే టమాటాలు చల్లగా అయిపోయినాయి. ఇంకా పీల్ తీసేసి నేను ఇక్కడ చేత్తోనే టమాటాని మెదిపేసుకుంటున్నానండి. మిక్సీ ఏం వేయట్లేదు. మీరు ఫైన్గా కావాలంటే మిక్సీ చేసి ప్యూరీ చేసేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఇలా పీల్ తీసేసి చేత్తో మెదిపేస్తున్నాను. మెదిపేసి అందులో టొమాటో రసం అవన్నీ యాడ్ చేసేసుకుంటాను, చూపిస్తాను. ఇక్కడైతే ఒక పక్కన చికెన్ ఫ్రైకి పెట్టేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, చికెన్ నుంచి ఆయిల్ వస్తుందండి, చూసి వేసుకోండి. స్టార్టింగే ఎక్కువ ఆయిల్ అయితే వేసేసుకోకండి, కొంచెం వేస్తే సరిపోతుంది. ఆయిల్ అందులోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవి వేసేస్తున్నాను. తర్వాత ఒక ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా వేసేస్తాను ఆనియన్స్తో పాటు. అవి రెండు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేయాలండి. ఈ చికెన్ ఫ్రై అయితే బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా. చాలా సింపుల్గా చేస్తున్నాను, ఏ హడావిడి లేకుండా. సింపుల్ మెథడ్ ఇది, ఈజీగా. ఇక్కడ అదిగోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ అది పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, లేదంటే బాగుండదు. పచ్చివాసన వస్తుంటుంది, అల్లం ఫ్లేవర్ తెలుస్తూ పచ్చిగా తెలుస్తుంది, బాగుండదు. ఇక్కడైతే రసంకి ఇదిగోండి టమాటో చేత్తో మ్యాష్ చేసి పెట్టేశాను కదా, అందులో ఇంకా చింతపండు రసం వేసేసానండి. మీ పులుపుకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. చింతపండు రసం వేసేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఫ్లేవర్ దిగుతుంది రసంలోకి, బాగుంటుందని. ఇదైతే బాయిల్ అవ్వాలండి. రసం బాగా కొంచెం క్వాంటిటీ తగ్గే వరకు బాగా మరగాలి. ఇదిగోండి ఇక్కడైతే చికెన్ ఫ్రైకి ఆనియన్స్ అయ్యి ఫ్రై అయిపోయాయి కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. సారీ, ఇందాక ఆనియన్ పేస్ట్ యాడ్ చేశాను, దాన్ని జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నాను, కాదు. కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ దాని తర్వాత అక్కడ ఆనియన్ పేస్ట్ యాడ్ చేశాను, ఒక ఆనియన్ పేస్ట్ చేసి. ఇప్పుడు ఇక్కడ ఈ ఆనియన్ పేస్ట్, ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఇక్కడైతే యాడ్ చేశాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ చికెన్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో. కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుని తర్వాత చికెన్ అయితే యాడ్ చేసేసుకోవచ్చండి. చికెన్ ఒకసారి మిక్స్ ఇచ్చేసి తర్వాత మూత పెట్టేస్తే చికెన్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా దగ్గరకు అయిపోవాలండి. మొత్తం చికెన్ ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది ఫుల్గా. తర్వాత మనం అన్ని స్పైసెస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్లో బాగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. ఇదిగోండి ఇలా బాగా ఒక మిక్స్ ఇచ్చేసిన తర్వాత దానికే ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అవి పడతాయి. మూత పెట్టేస్తున్నానండి. ఫుల్గా వాటర్ రిలీజ్ అవుతుంది, ఆయిల్ అండ్ వాటర్. అది కూడా దగ్గరికి మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుందండి, అంత ఈజీగా ఏం మాడదు, చాలా వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి. ఆ వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయే వరకు అలా అందులోనే చికెన్ కుక్ అవ్వనివ్వాలి. ఇదిగోండి అక్కడ చికెన్ ఆ వాటర్ రిలీజ్ అయ్యి అది కుక్ అయ్యేలోపు ఇక్కడ కొంచెం కౌంటర్ టాప్ దగ్గర కొంచెం మెస్ అయింది, అవన్నీ తీసి పెట్టేస్తున్నాను ఎక్కడో అక్కడ. వెంటనే చేసేసుకుంటే బర్త్డేని అనిపించదు కదండి, అందుకని వెంటనే చేసేస్తాను మోస్ట్లీ. సింక్లో గిన్నెలు మాత్రం ఒక్కసారి వంట అంతా అయిపోయిన తర్వాత వాష్ చేసేస్తాను. కౌంటర్ టాప్ అయితే ఎక్కడ తీసినవి సాల్ట్వి అవి డబ్బాలు అవి తీసి పెడతాం కదండి, అవన్నీ ఎక్కడో అక్కడ పెట్టేసి ఒకసారి క్లీన్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి స్టవ్ చేయి కాలిపోతున్నా సరే క్లీన్ చేసేయాలి కదా, మనందరికీ ఉండే అలవాటే. చేసేస్తున్నాను ఇక్కడ అలాగనే. సో లాస్ట్లో సింక్లో కొంచెం గిన్నెలు అయితే వంట చేసినవి అవి ఉంటాయి కదా, అవన్నీ ఇంకా లాస్ట్లో కడుగుతానండి. ఇక్కడ ఫస్ట్ అయితే మెస్ అంతా క్లీన్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది.
ఇక్కడ చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయింది ఫుల్గా. ఆయిల్ అయితే ఉంది కొంచెం, ఇంకా ఆయిల్ అందుకే ముందు తక్కువ వేసుకోవాలండి, చికెన్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి. ఆయిల్లో ఫ్రై అయిపోతుందండి. ఇక్కడైతే సాల్ట్, చిల్లీ పౌడరు, పసుపు, ధనియా జీరా పౌడరు, ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం చెక్క, లవంగా ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసాం కదా, ఆ పౌడర్ యాడ్ చేస్తున్నాను. స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీరైతే కారం యాడ్ చేసుకోండి. అండ్ చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేశాను. అది యాక్చువల్లీ ఈ మసాలా పౌడర్ మనం చేసింది వేసుకుంటే సరిపోద్దండి, చికెన్ మసాలా పౌడర్ ఏం వేయక్కర్లేదు, అది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే 2 వేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టే వరకు ఒక 2 మినిట్స్ మూత పెడితే చికెన్ ఆ ఫ్లేవర్స్ అన్నింటినీ తీసుకుంటుంది, ఫ్రై అవుతూ ఉంటుంది. ఈసారి కారం అవి స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. అలాగే రసంకి బాయిల్ అయిపోయిందండి, టమాటో రసం చేస్తున్నాం కదా, అదంతా బాయిల్ అయిపోయింది. ఇక్కడైతే సింపుల్ తాలింపు పెట్టేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి అండ్ కరివేపాకు అండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. చికెన్ ఫ్రైలో అయినా రసంలో అయినా కరివేపాకు, కొత్తిమీర బాగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. ఇక్కడైతే యాడ్ చేశాను, అయిపోయింది. ఇంకా రసం అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ మీద ఫ్రై అవుతుంది కదా, ఈ స్టవ్ ఖాళీ అయింది కదా, ఇంకా రైస్ పెట్టేస్తానండి దీని మీద. 2 వేడివేడిగా అవుతుంటాయి. ఇంకా ఈ పోపు రసం దాంట్లో వేసేయడం అండి, వేసి వెంటనే మూత పెట్టేస్తే ఈ తాలింపు అంతా చారుకు పట్టి మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి, ఇంక మనకున్న అలవాటు, ఆ తాలింపు ఆయిల్ చెందుతుంది కదా, అది క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ. అలా చాలాసార్లు చేతులు కాలుతూ ఉంటాయండి, బట్ స్టిల్ అలవాటు అయితే పోదు. ఇక్కడైతే తాలింపులో వేసేసాను రసంలో. అయితే చికెన్ అయితే మసాలాలు అన్నీ వేసేసాం కదండి, ఫ్రై అవుతుంది. ఇదిగోండి, ఆయిల్ బాగా పైకి తేలింది. ఇంకా ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ స్టేజ్లో అంతా ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక లాస్ట్ 5 మినిట్స్ అన్నప్పుడు గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేస్తానండి, చిల్లీస్, కరివేపాకు యాడ్ చేస్తాను. ఇలా లాస్ట్లో యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, మనకు తెలుస్తుంది ఆ చిల్లీ ఫ్లేవర్, కర్రీ లీవ్స్ది ఫ్లేవర్ తెలుస్తుంది ముందే ఆయిల్లో ఫ్రై చేసేసే కంటే. సో ఇంకా లాస్ట్ 5 మినిట్స్ అన్నప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడే మీరు సాల్ట్ అది చెక్ చేసుకోండి ఒకసారి, మసాలా కానీ అన్నీ సరిపోయా లేదా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. మనం ఇంకొక 5 మినిట్స్ ఇంకా ఫ్రై చేస్తాం కాబట్టి సాల్ట్ కానీ ఏమైనా తగ్గితే చికెన్కి బాగా పట్టుకుంటుంది లాస్ట్లో యాడ్ చేస్తే. యాడ్ చేసే కంటే ముందే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి, ఇంకా అవన్నీ ఫ్లేవర్ పడుతుందని ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే లాస్ట్లో ఇదిగోండి దగ్గరికి అయిపోయింది. జస్ట్ ముక్క కొంచెం అలా గ్రేవీ అంటినట్టు ఉంటుంది అంతే, మనం ఆనియన్ పేస్ట్ చేయడం వల్ల అంత గ్రేవీ లాగే ఏమి ఉండదు, డ్రైగాను ఉండదు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మన దగ్గర కారం ఉన్నా సరే చేసేసుకోవచ్చండి. ఎక్కువ మసాలా పొడులు అవి ఏం వేయకుండా ఇలా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదిగోండి, కొత్తిమీర అయితే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను. సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకుంటాను. ఇదిగోండి, రైస్ కూడా పెట్టేశాను, అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది. రైస్ అయితే వారుస్తానండి నేను, కుక్కర్ పెట్టను. బ్రౌన్ రైస్ అయితే కుక్కర్ పెడతాను, అది కూడా అప్పుడప్పుడు పెడతాను. ఎక్కువ కుక్కర్ యూజ్ చేయకూడదు, వార్చిన రైస్ మంచిది అంటున్నారు కదా, సో ఏముంది నష్టం అని చెప్పి ఇంకా మానేశానండి కుక్కర్ అయితే. మోస్ట్లీ ఎప్పుడైనా పప్పు ఉడకదు అన్నప్పుడు కందిపప్పుకి అప్పుడప్పుడు పెడుతున్నాను, లేదంటే కుక్కర్ మోస్ట్లీ అవాయిడ్ చేశాను. బ్రౌన్ రైస్ అయినా ఎప్పుడైనా పెడతానండి, ఎక్కువ టైం సోకింగ్కి టైం లేదన్నప్పుడే కుక్కర్ పెడుతున్నాను, లేదంటే పెట్టట్లేదు. అదిగోండి, డిష్ అవుట్ చేసేసాను. లాస్ట్లో ఇది చాలా బాగుంటుందండి, ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఏం మొహమాట పడకండి, సిగ్గు అసలే పడకండి. ఇక్కడ ఈ ప్యాన్లో లాస్ట్లో ప్యాన్కి అంటుకున్న గ్రేవీ ఉంటుంది కదండి, అది ఏ కర్రీదైనా ఏంటో చాలా టేస్ట్ వస్తుంది. సో ఏం ఫీల్ అవ్వకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగో కలిపేశాను, అసలు చెప్పాలంటే చాలా అమృతం ఈ ముద్ద. సో ఇదైతే మా అమ్మాయికి వెళ్ళండి, నేను జస్ట్ కలిపి మీకోసం చూపిస్తున్నాను అంతే. ఇది మా అమ్మాయికి ఇచ్చేస్తాను, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంక ఇది తనకి ఇచ్చేసి అందరికీ లంచ్ అయితే పెట్టేస్తున్నానండి. ఇదిగోండి నా లంచ్ ప్లేట్ అయితే ఫ్రై, రసం, కొంచెం ఫైబర్ కోసం క్యారెట్స్ తీసుకుంటున్నాను, మీరు కుకుంబర్ ఇంకేదైనా తీసుకోండి. సో ఇన్ని తింటే రైస్ ఎలానో తక్కువ తింటాము. ఇంకా ఇక్కడైతే మూవీ చూస్తున్నామండి, ఏక్ నిరంజన్. మీరు ఎంతమందికి ఫేవరెట్? నాకైతే చాలా ఇష్టం, చాలాసార్లు చూస్తుంటాను. ఇంకా మూవీ చూస్తూ చికెన్ బిర్యానీ నైట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ప్యాన్ పెట్టేసాను. హోల్ బిర్యానీ మసాలాలు మీ దగ్గర ఏ అవైలబిలిటీ ఉంటే అవి వేసేసుకోండి.
ఏదో ఒకటి లేదని బాగోదు చేయలేము అనక్కర్లేదండి. జస్ట్ ఇలాచి చెక్క లవంగం ఉన్నా సరే చేసేసుకోవచ్చు. మిగతావి లేకపోయినా బాగానే ఉంటుంది. పిల్లలు తింటారు కాబట్టి కొంచెం స్పైసెస్ ఇవి తగ్గించి వేస్తేనే మంచిది. ఇవి అయితే ఆయిల్ కొంచెం ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేశానండి. బిర్యానీలో గీ అయితే మ్యాండేటరీగా వేసుకోండి, బాగుంటుంది. లేకపోయినా పర్లేదు, బట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అవి అయితే ఆయిల్లో స్పైసెస్ ఫ్రై అవుతున్నాయి కదా. ఇక్కడైతే రైస్కి దమ్ కదండి, రైస్ సపరేట్గా కుక్ చేయాలి కదా. నేను కొంచెం గీ 1/2 స్పూన్ గీ వేసి అందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే సాల్ట్, బిర్యానీ మసాలాలు అవన్నీ యాడ్ చేసేసి కొంచెం ఒక చిల్లీ, ఇక్కడే కొరియాండర్, కర్రీ లీవ్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేసి బాగా బాయిల్ అవ్వాలండి. వాటర్లోకి ఆ స్పైసెస్లో ఉన్న ఫ్లేవర్ అంతా దిగే వరకు బాగా బాయిల్ చేసి అప్పుడు అయితే బాస్మతి రైస్ని యాడ్ చేయాలండి. ముందు అందుకనే పెట్టేస్తున్నాను. ఇది బాగా సాల్ట్ కూడా సీ వాటర్లో ఉన్నట్టు కొంచెం ఉప్పగా ఉండేలా చూసుకోండి. మనకి సాల్ట్ సరిపోయేలా కాకుండా కొంచెం ఎక్కువైతే వాటర్లో అక్కడ యాడ్ చేసుకోవాలి. అవైతే బాయిలింగ్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇవి స్పైసెస్ రెడీ అయిపోయాయి కదండి. బిర్యానీకి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ ఏం చేసి పెట్టుకోలేదండి నేను. ఇంకా ఇక్కడే కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసేస్తాను ఆయిల్లో. ఇవ్వండి, ఇక్కడ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ హోల్ బిర్యానీ మసాలాతో పాటు సాల్ట్ వేసేసి బాగా బాయిల్ అవ్వాలి. కొంచెం వాటర్ తగ్గే వరకు బాయిల్ అవ్వనివ్వండి. అప్పుడే ఆ వాటర్లోకి అన్నీ దిగుతాయి, ఆ స్పైసెస్లో ఉన్నవి. అలా దిగితేనే ఆ రైస్కి పట్టుకుంటుంది, లేదంటే నార్మల్ వైట్ రైస్ వండినట్టే ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఎంత బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. మీ దగ్గర బ్రౌన్ ఆనియన్స్ ఉంటే వెల్ అండ్ గుడ్ వేసేసుకోండి. ఇక్కడ డైరెక్ట్ మ్యారినేట్ చేసిన చికెన్ అంతా యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా కర్డ్ వేస్తాం కాబట్టి కొంచెం వాటరీగా ఉంటుంది. అది కొంచెం దగ్గర పడే వరకు ఆయిల్లో ఫ్రై అవనివ్వండి. కొంచెం ఫ్రై అయితే సరిపోద్దండి, మళ్ళీ అలాగో దమ్ పెడతాం కాబట్టి కొంచెం ఆ కర్డ్ సిమ్లోనే పెట్టండి. కర్డ్ యాడ్ చేసాం కాబట్టి విరిగిపోయినట్టు అయిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేస్తే మూత పెట్టేస్తే వాటర్ కొంచెం దగ్గరికి అయిపోతుందండి. అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మూత పెట్టేస్తున్నానండి బాగా కలిపేసి. ఇక్కడ నేను 1/2 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను వేసే గ్లాస్తో 2 గ్లాసెస్ అంటే 1/2 kg అవుతుంది. ఇవ్వండి, వాటర్ బాగా బాయిల్ అవుతుంది. సాల్ట్ ఒకసారి చెక్ చేయండి, కొంచెం ఉప్పగానే ఉండాలి. ఇదిగోండి, రైస్ అయితే నానిపోయింది. 1/2 అవర్ చాలండి. మరీ ఎక్కువ సోకైనా విరిగిపోతుంది. కొంచెం మనం ఒక 1 మినిట్ అటు ఇటు చూసుకోవడం అయితే మళ్ళీ విరిగిపోయి ముద్దగా అయిపోవడం అవుతుంది. సో 1/2 అవర్ చాలు. ఇదిగోండి, చికెన్ కూడా పెరుగు వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది. ఆయిల్ అయితే ఫ్లోట్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం రైస్ని ఈ స్టేజ్లో రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ చికెన్తో అయితే మీరు లేయర్స్గా కూడా ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ అలా వేసి కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను కదండి, ఇలా వేసేస్తున్నాను. ఇక్కడ రైస్ అయితే ఫుల్గా ఉడికిపోకూడదండి. 70% కుక్ అయితే సరిపోతుంది. 60 to 70% కుక్ అయితే సరిపోద్ది. మళ్ళీ మనం దమ్ పెట్టినప్పుడు కుక్ అవుతుంది కాబట్టి ఫుల్ కుక్ అయిపోయిందంటే ఫుల్ ముద్ద అయిపోతుందండి. చూసుకోండి, ఈ రైస్ దగ్గర చాలా 1 మినిట్లో కుక్ అయిపోతుంది. దగ్గరే ఉండి చెక్ చేసుకోండి. పలుగ్గా ఉండాలి. మనం ఇలా రైస్ని విరిస్తే పలుకు తగులుతూ ఉండాలి, అప్పుడు యాడ్ చేసుకోండి. ఈ స్టెప్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇదిగోండి, నేను రైస్ యాడ్ చేసి పైన కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసి కొంచెం జాజికాయ పొడి ఉంటుంది కదండి, అది స్ప్రింకిల్ చేశాను. కొంచెం బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేశాను. పైన గీ వేసుకోండి, సో దట్ పైన రైస్ పువ్వులాగా వస్తుంది, చాలా బాగుంటుంది. కొంచెం గీ యాడ్ చేసుకోండి మర్చిపోకుండా పైన. ఇదిగోండి, కింద ప్యాన్ పెట్టి పైన వెయిట్ పెట్టి దమ్కి పెట్టేస్తున్నాను. 30 minutes to 45 minutes దమ్ సరిపోతుందండి. మీ చికెన్లో ఉన్న గ్రేవీని బట్టి చూసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇంత టైమే 45 minutes 1 hour పెట్టమన్నారు కదా అని పెట్టేస్తే మనకి మాడిపోద్ది. చికెన్ గ్రేవీ తక్కువ ఉంటే 1/2 hour సరిపోతుంది. ఇక్కడ నేను 40 minutes దమ్ పెట్టానండి. స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఓపెన్ చేయకుండా కొంచెం ఒక 15 minutes అలా లీవ్ చేసేయండి, సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి. ఇక్కడ నేను ఒక 15 minutes తర్వాత ఇదిగోండి మూత తీసాను. అడుగైతే ఏం మాడలేదు. రైస్ కూడా చాలా పువ్వులాగా వచ్చింది, చూడండి పొడి పొడిగా వచ్చింది కదా. సో ఒక్కసారి ఇదిగోండి మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. ఓకే అండి, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.